కుల్ఫీ కుల్ఫీ కొంచెం మిల్క్లో సాఫ్రాన్ వేసి పక్కన పెట్టేసుకుందాం. లేత లేత కొబ్బరి, స్వీట్ అండ్ సాఫ్ట్గా ఉండే మీగడ లాంటి కొబ్బరి తురుము, సాల్ట్లో అలా అలా ఫ్రై చేసిన పిస్తా తురుము, ఎన్ని యాడ్ చేసిన ఫ్లేవర్స్ని డామినేట్ చేసే బాదం తురుము, డ్రై నట్స్లో కింగ్ ఆఫ్ కాజు తురుము, 2 glasses of milk, grated pista, badam, kaju, saffron milk, coconut paste and sugar. ఫ్లేమ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నేను తీసుకున్న 2 glasses ఆఫ్ క్రీమ్డ్ మిల్క్ ప్యాన్లోకి పోసి దాన్ని బాగా ఇలా మరిగించి ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ని ఈ మరుగుతున్న మిల్క్లో వేసి గ్రేట్ చేసి పెట్టుకున్న బాదం, గ్రేటెడ్ పిస్తా, గ్రేటెడ్ కాజు అన్నిటిని ఇందులో వేసి ఇంకా మీ దగ్గర ఎన్ని డ్రై నట్స్ అవైలబుల్ ఉన్నా వాటిని గ్రేట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా గ్రేటెడ్ ఎందుకు, మిక్సీ కుట్టి పేస్ట్ చేసేస్తే పోలా అని. ఏంది పోలా, ఇలా గ్రేటెడ్ చేస్తే సిప్పుకి ఆ హై లెవెల్ క్వాలిటీయే వేరు. కుల్ఫీ తిన్నంతసేపు ఎట్ ద ఎండ్ వరకు సాఫ్ట్గా డ్రై నట్స్ తగులుతూనే ఉంటాయి. ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ని ఒకసారి కలుపుకొని ఈ మిల్క్లోకి పోర్ చేయాలి. కాసేపు అలా అలా స్టిర్ చేసి కొంచెం ఫ్లేవర్ కోసం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ని తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆహా, స్మెల్ అయితే అద్దరు కొట్టేసింది పోండి. ఇలా కన్సిస్టెన్సీ చిక్కబడ్డాక ఒకసారి బాగా కలిపేసుకొని షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, నాకైతే సరిపోయింది, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని కాసేపు కూల్ డౌన్ అవ్వనివ్వాలి. హీట్ అంతా కూల్ డౌన్ అయ్యాక ఇలా డిస్పోజల్ టీ కప్స్ ఉంటాయి కదా, అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని సర్వ్ చేసేసుకొని ఒక ఫాయిల్ పేపర్స్తో ఇలా ర్యాప్ చేసుకోవాలి, బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాలి. నాకైతే నేను చేసిన దానికి 9 కప్స్ సరిపోయాయి. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మీకు ఎన్ని కావాలనేది మీరు క్వాంటిటీని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. నేనైతే దీన్ని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశాను కాబట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి పక్క రోజు మంచి ఎండ టైంలో సర్వ్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసి డిస్పోజల్ నుంచి తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ కుల్ఫీస్ రెడీ అయిపోయాయండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.